శత్రువులపై జయానికి కోర్టు సమస్యలకు గోమతి చక్ర ప్రయోగం. మంగళవారం రోజున గుప్పెడు మిరియాలు ఒక పళ్ళెంలో ఉంచి వాటిపై గోమతి చక్రాలను ఉంచాలి. పూజా మందిరంలోని గోమతి చక్రాలు అవి కాకుండా మంత్రసిద్ధమైనవి ఉండాలి. తరువాత సాధకులు దేని కొరకు చేస్తున్నారో సంకల్పం చేసుకొని పళ్ళెంలో ఎదుట దీపాన్ని వెలిగించి కింద మంత్రాన్ని శక్తి కొలది 108కి తగ్గకుండా జపించాలి. తరువాత గోమతి చక్రాలను పూజా మందిరంలో యథావిధిగా ఉంచి మిరియాలను మంగళవారం రోజు రాత్రి గొయ్యి తీసి కప్పి పెట్టాలి. ఇలా చేయటం ద్వారా కొద్ది రోజుల్లోనే ఏ ఉద్దేశంతో ప్రయోగం చేస్తారో ఆ ప్రయోగం సఫలమవుతుంది. ఈ ప్రయోగాన్ని శత్రు విజయానికి, కోర్టు కేసుల్లో జయానికి, వ్యాపారానికి హాని కలగజేసే వారి కోసం ఏ వ్యక్తి అయినా డబ్బు తీసుకొని ఇవ్వకపోతే ఎక్కడైనా పెద్ద మొత్తంలో సొమ్ము ఇరుక్కుపోయినా చేయవచ్చు. ఇది అత్యంత మహత్వపూర్వము, శ్రేష్టము, ప్రభావయుక్తమైన ప్రయోగము. దీని ప్రభావం శీఘ్రంగానే సాధకునికి తెలుస్తుంది.